సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. సత్య మార్గము అనే కార్యక్రమానికి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి అన్నటువంటి విషయాన్ని మరి కొద్దిసేపు మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. రుచి చూసి తెలుసుకోవడం ఏంటండి? మరి ఈ దినాల్లో గమనించినట్లయితే ఏదైనా ఒక మరి ఆహారాన్ని తీసుకోవాలంటే భౌతికంగా రుచి చూసి తీసుకుంటూ ఉంటారు. కానీ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఎలాగా ఆత్మీయంగా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన్ని ఆశీర్వదించిన నరుడు ధన్యుడు అన్నటువంటి లేఖనం అక్కడ రాయబడి ఉన్నది. మరి యెహోవా విషయంలో మరి ఉత్తముడు అన్నటువంటి కోడ్ చేయడం జరిగిందండి యెహోవా. మరి ఈ విషయాన్ని గ్రహించలేక, మరి యెహోవా అంటే ఏంటో తెలియకుండా మరి రుచి చూడలేని పరిస్థితిలో అనేకులు మరి ఉంటూ ఉన్నారు. మరి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి మీరు తెలుసుకోండి, నేను ఏంటో తెలుసుకోండి, రుచి చూడండి నన్ను అని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, మరి క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మీరందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందడం ద్వారా క్రీస్తుని ధరించుకుని ఉంటాం. క్రీస్తుని ధరించుకుని ఉంటాం అంటే ఇది మామూలు విషయం కాదండి. ఆయన యొక్క గుణ లక్షణాలు తెలిసిన మనము ధరించుకుని ఉన్నామంటే ఆ లక్షణాలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందేస్తున్నాం అంటే సరిపోదండి. ఆ విధంగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరమును ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నారని మీరు ఎరగరా? అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి క్రైస్తవులకి. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బాప్తిసం తీసుకోమంటే ఈరోజు తీసుకుంటా, రేపు తీసుకుంటా, సంవత్సరం తర్వాత తీసుకుంటా, పెళ్ళికి తీసుకుంటా, లేకపోతే ఎగ్జామ్లో పాస్ అవుతే తీసుకుంటా, నేను కాలేజీలో ఫస్ట్ వస్తే తీసుకుంటా, కాలేజీలో సీట్ వస్తే తీసుకుంటా అంటున్నారు. ఆ సీటుకి భౌతికమైన వాటికి సంబంధం లేదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయంగా ఆలోచించాలి. చూడండి, ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకోవడం అంటే ఈక్వల్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన మరణంలో పాలు పొందుతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మనందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నారని మీరు ఎరగరా అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నదండి. అంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు, కానీ నేను బాప్తిసం తీసుకోవాలంటే నేను పాపాలు చేయకూడదు అని అంటున్నారు. పాపాలు చేయకూడదు, పాపం నిమిత్తమే మనం బాప్తిసం పొందాలి. కానీ మనం బాప్తిసం తీసుకోవాలంటే ఆయన మరణంలోనికి అంటే వెళ్ళిపోతున్నాం అంటే ఎంత గొప్ప దయ అండి, ఎంత గొప్ప కరుణ, ఎలాంటి మరి కరుణామయుడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలైనగా ఒక మనిషిని విధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా
చేయబడుదురు. అంటే ఒక మనుషుడు అంటే ఎవరు అన్నటువంటిది ఒక ప్రశ్న కింద మరి గమనించాలి. ఒక మనుషుడు అంటే ఎవరండి? మరి ఆది మానవుడి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి, ఆదాం దగ్గరికి మనం వెళ్ళవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ మనుషుని ద్వారాగానే పాపం వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మళ్ళీ గమనించినట్లయితే, మరి అదే కొటేషన్లో మనం గమనించినట్లయితే, ఏలైనక ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగే మరి ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. అంటే చూడండి, మరి నీతి అన్నది ఎలాగొచ్చింది? ఒక మనుషుడు అని రాయబడ్డది. మనుషు కుమారుడి విషయంలో మనుషుడు అని రాయబడ్డది. అక్కడ ఎవరి మనుషుడు? మరి ఏలైనా ఒక మనిషిని అవిధేయత వలన అనగానే ఆదాము దగ్గరికి మనం వెళ్ళాలి. మరి ఆదాము చేసినటువంటి పాపము మామూలు విషయం కాదండి. అది దేవుడు మరి సృజించిన వాటిల్లో, మరి ఈ తోటలో మరి అన్ని వృక్షఫలాలు తినొచ్చు, కానీ మంచి చెడు తెలిపి వృక్షఫలాలు నువ్వు తినడానికి వీల్లేదని చెప్పినప్పుడు మరి ఆదాము విషయంలో మనం ఆలోచన కలిగి ఉండవలసిన అవసరత ఉంది. అవ్వమ్మ గురించి ఇక్కడ రాయబడలేదు, ఆదమ్మ గురించి రాయబడ్డది. ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడని, పురుషునికి శిరస్సు క్రీస్తని, క్రీస్తుకి శిరస్సు తండ్రిని దేవుడని లేఖనం సెలవిస్తుంది. కనుక యజమానుడే అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 7 వరకు మనం చదువుకుందామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము ఇత్తుగలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పినా అని అడిగను. అందుకు ఆ స్త్రీ, ఈ తోటలో చెట్ల ఫలములను మీరు తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండినట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు నన్ను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఇండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునిరి. చల్లపూట ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగునిరి అనగనటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, పాపం అన్నది ఎలాగొచ్చిందో మరి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పినట్లు ఇరువురు చేయలేకపోయారండి. అపవాది వచ్చింది మధ్యలో, ఇది నిజమా? మీరు సావనే సావరు అని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా మరి వాళ్ళు చనిపోయారా అంటే సావలేదు. ఏ విధంగా చనిపోయారు? వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు, భౌతికంగా సావలేదు. మరి ఒక అపవాది యొక్క కుయుక్తి ఇదే అన్నటువంటి విషయాన్ని ఇరువురు కూడా గమనించుకోలేకపోయారండి. మరి వాళ్ళ దాంపత్య జీవితంలో చేసినటువంటి పాపం మరి అందరికీ కూడా సంప్రాప్తమైంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రతి సల్లపూట దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు. మరి ఈ విషయాన్ని గమనించి ఆదాము కూడా వచ్చి మాట్లాడేవాడు దేవునితో. అటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నటువంటి ఆదాము ఒక్కసారే పాపం చేయడం వలన చూడండి ఏ విధంగా స్థితిగతులు మారిపోయాయో మనం గమనించాలి. ఇది నిజమా అనగానే క్వశ్చన్ మార్క్. అపవాది ఒక కుయుక్తి. ఏ విధంగా మీరు సావనే సావరు అని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే ఏమైంది అక్కడ? సావనే సావరంటే సావలేదనుకుంటున్నారు వారు, కానీ ఏమైందంటే ఆత్మీయంగా చనిపోయారు, భౌతికంగా జీవిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి సల్లపూట మరి దేవుడు పిలిచినప్పుడు ఆదాము మరి ఆ విధంగా వచ్చి మాట్లాడుతుండేవాడు. మరి అదేవిధంగా మళ్ళీ దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు అన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందామండి.
ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక భయపడి దాగుంటిని అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. భయపడి ఎక్కడ దాక్కున్నాడు ఆయన? చెట్టు చోటును దాక్కున్నాడు. చెట్టు చోటును దాక్కుంటే మరి దేవుని కనపడతాడు. ఆయన ఒక ఆలోచన విధానం ఏ విధంగా మారిపోయిందో గమనించాలి. ఆయన ఆలోచన విధానం ఎలాగుందండి? మారిపోయింది. దాక్కుంటే దేవుని కనపడ్డా అన్నటువంటి మనం ప్రశ్న వేసుకుందాం. అంటే దాక్కున్నప్పుడు కూడా దేవునికి కనపడతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అప్పుడు అంటున్నాడు ఆయన ఏ విధంగా అంటున్నాడంటే, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నువ్వు ఎక్కడున్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక భయపడి దాగుంటిని అనెను. అందుకని నువ్వు దిగంబరివని నీకు తెలియపరిచిన వాడెవడు? నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అతన్ని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండకు నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్షఫలంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను చూసారండి, నెపమట్టుకెళ్ళి ఎవరి మీద వేసాడంటే ఆదాము దేవుని మీద వేసినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితితో మనం గమనించాలి. దేవుడు మేలు చేయాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆత్మీయంగా జీవించాలి అని ఒక వృక్ష ఫలాలను అన్నీ ఇచ్చాడు దేవుడు. మరి వీళ్ళు చేసిన పని చూడండి ఎలాగుందో. గమనించినట్లయితే మరి నెపం ఎవరి మీద వేస్తున్నాడు? ఆదాం దేవుని మీద. నువ్వు ఇచ్చిన స్త్రీయే అని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మరి భార్యాభర్తల దాంపత్య జీవితంలో కూడా అదే జరుగుతుందండి. యజమానుడు అండి ఎప్పుడూ. అందుకే స్త్రీ బలహీనమైన ఘటము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకని స్త్రీలతో మనం ఉన్నప్పుడు ఎంతవరకు వాళ్ళ విధానాలకి మనం అంగీకరించాలో అంతవరకునే అంగీకరించాలి తప్ప మొత్తం అంతా వాళ్ళ మీద వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడని, మరి పురుషునికి శిరస్సు క్రీస్తని, క్రీస్తుకి శిరస్సు తండ్రి అని, దేవుడని. ఈ ఈక్వెన్స్ ఎలా వచ్చిందో ఆ విధంగా మన కుటుంబ జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి మనం తెలుసుకోవాలి. ఈ దినాల్లో ఏదైనా ఫ్రూట్స్ కొన్నా, ఏదైనా ఆహారాలు తినాలన్నా మనం ఏం చేస్తామంటే అండి, కొంచెం ఇవ్వండి, ఏదైనా మనం తినండి, కొంచెం ఇవ్వండి, రుచి చూసి మేము కొంటామండి అంటుంటాం. మరి భౌతికంగా ఆ విషయాల్ని మనం గమనించినప్పుడు ఆత్మీయంగా ఇలాగెందుకు గమనించలేకపోతున్నాం మనం? ఒక భౌతికంగా మనం గమనించినట్లయితే ఒక బిర్యానీ తిందాం అనుకున్నాం అనుకోండి, బాగుందనుకోండి, పలానా హోటల్లో ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి అని మనతో పాటు అనేకులకి మనం చెప్తూ ఉంటాం. కానీ ఆత్మీయ మాటలు ఎందుకు చెప్పట్లేదు? దేవుని మాటలు చెప్పాలండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి ఆయన రిక్వెస్ట్ చేసినట్లుగా ఉందండి. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటండి. అంతకంటే ఏం మేలు కావాలండి మనం? మరి క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారని చెప్తున్నాడు. మరి క్రీస్తులోని బాప్తిసం పొందినప్పుడు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నారని చెప్తున్నాడు. ఈ విషయాలు గ్రహించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అని అంటే యాకోబు భక్తుడు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4:14 మనం గమనించినట్లయితే, రేపు ఏమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది. ఎంతసేపు కనపడ, కొంతసేపు కనపడ, అంతలోనే ఆవిరి అంటండి. ఆవిరితో పోలుస్తున్నాడు. మనం వంట చేసినప్పుడు ప్లేట్ వేస్తామండి, పైన మూత, ఆ ఆవిరి వస్తూ ఉంటుంది, ఆ ఆవిరితో పోలుస్తున్నాడు. మరి ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మన జీవితం ఎప్పుడు ముగించిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు దాకా మనం ఉంటామో తెలియదు, ఎప్పుడు దాకా జీవిస్తామో తెలియదు. బాప్తిసం తీసుకోమంటే షాకులు చెప్తూ ఉంటారు. కాలేజీ పిల్లలైతే సీట్ వచ్చినప్పుడు తీసుకుంటామండి అంటారు. మరి అనేకలైతే పెళ్ళికి తీసుకుంటామంటారు. అది కాదండి, నిత్య జీవానికి క్రీస్తు సంఘంలో సభ్యుడు అవ్వాలంటే, ఆయన రాజ్యంలో, ఆయన చట్టంలో నువ్వు ఉండాలంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందలేనట్లయితే అర్హతను మనం కోల్పోతాం. ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈక్వల్ అయిపోతున్నామండి క్రీస్తు మనం. మరి ఇటువంటి అవకాశాన్ని ఎవరిస్తారు? ఎంత డబ్బట్టి మనం కొనలేమండి మనం. ఈ విషయాన్ని మనం గమనించాలి. బాప్తిసం పొందడానికి సిద్ధపడిన వారు 100% దేవుని వాక్యాన్ని వినాలి మనస్ఫూర్తిగా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి
మార్క్స్ వార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇలాగని మనం బాప్తిసం తీసుకున్న వారికి ముందే చెప్పామనుకోండి, నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతాం, నమ్మని వానికి శిక్ష విధి అంటే లైట్గా తీసుకుంటున్నారు ఈ దినాల్లో. చెప్పే విధానం కూడా బోధకులు ఎలా బోధించాలంటే ఈ విధానం నమ్మి బాప్తిసం పొందాలంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందంటే దాని వెనకాల ఎంతో ఉందండి. దేవుని యొక్క మాటలను తెలియపరచవలసిన అవసరత బోధకుల దగ్గర ఎంతో ఉంది. అంతేగాని ఈ కొటేషన్ ఒకటే చెప్పేది అర్థం కాదండి. కొంతమంది చదువుకున్నవారు ఉంటారు, కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు. కానీ ఆత్మలను రక్షించాలంటే ఎంతో కష్టపడాలి. కనుక దేవుడిచ్చిన ఈ అనుగ్రహం పట్ల మరి దేవునికి మనం కృతజ్ఞతలై ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మరి గమనించాలి. యోహాను సువార్త 3:3, 4, 5 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. నిశ్చయం కంటే ఖచ్చితంగా చెప్తున్నాడండి ఆయన. ఒకరు కొత్తగా జన్మింతే కానీ మరి అంటే ఖచ్చితంగా చెప్తున్నాడండి ఆయన. ఒకళ్ళు నీటి మూలంగానే ఆత్మ మూలంగానే. చూడండి, మరి బాప్తిసం తీసుకుని ముందు ఇలాగ షేక్ వచ్చేస్తుందండి. బాప్తిసం తీసుకుంటారు కదా, షేక్ వస్తుంది. అదే మామూలుగా స్నానం చేసి ములుగిలేసినప్పుడు ఆ షేక్ రాదు. ఎందుకంటే ఈ పాపాలన్నీ కడిగేసుకుంటున్నాడు, నీటిలో సమాధి చేయబడుతున్నాడు, మళ్ళీ లెగుతున్నాడు. చూడండి ఎలాగున్నాడు. నీటిలో సమాధి చేయబడుతున్నాడు, నూతన పురుషుని కింద లెగుస్తున్నాడు. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చండి. నూతనంగా జన్మిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, ఏనగా శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో అలాగున శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనని ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుడు యొక్క మాటలు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత విలువగలవి, ఎంత వెలగలవి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తులో బాప్తిసం పొందకుండా నేను ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన ఏనాడు దేవుడు. క్రీస్తులో బాప్తిసం పొందకుండా నేను ప్రతి పునరుద్ధాన దినాన్న ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నానంటే నీ ఆరాధనను అంగీకరించడు ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఫస్ట్ మెట్టుని మనం గుర్తు చేసుకోవాలి, ఆయనలోనికి బాప్తిసం పొందాలి. భౌతికంగా ఒక చిన్న విషయాన్ని నేను చెప్తున్నానండి. ఏంటంటే కొత్తగా ఒక వాహనాన్ని మనం కొన్న తర్వాత మనకు బాగా డ్రైవింగ్ వచ్చినప్పటికి కూడా దానికి ఒక లైసెన్స్ అవసరం. ఆ లైసెన్స్ లేకపోతే గవర్నమెంట్ వారు, పోలీసు వారు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది భౌతికమైనది. ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందితేనే నువ్వు నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు. నీ యొక్క ఆలోచనలు కానీ, నీ యొక్క విధానాలు కానీ, నీ యొక్క ప్రార్థన కానీ ఆయన వింటాడు. నీ ప్రార్థన ఎలా వింటాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే నీ ప్రార్థన ఏ విధంగా వింటాడు ఆయన అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిద్దాం. అసలు నీ ప్రార్థన ఎలా అంటే నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం మనం. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, మరి మనం గమనించినట్లయితే నేను ప్రతి పునరుద్ధాన దినాన్ని ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో బాప్తిసం పొందకుండా. నో, ఆయన చెప్తున్నాడు ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. అంటే నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, బాప్తిసం ద్వారాగా ఎన్ని విషయాలు ఉన్నాయో. మన నిత్యరాజ్యానికి వారసులమే కాకుండా నీ యొక్క ప్రార్థన ఏంటంటే మరి నువ్వు నీతిమంతుడివై ఉండాలి. నువ్వు నీతిమంతుడివై ఉంటేనే నీ ప్రార్థన వింటాడంట. ఒకవేళ నువ్వు నీతిమంతుడి కింద ఉండకుండా నువ్వు బయటే ఉన్నావు అనుకో, అప్పుడు ఆయన ఏమంటున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనిద్దామండి. ఆయన ఏమంటున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనిద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 8వ వచనమండి. నేను బతిమాలి మొరలినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూసారండి, ఒకవేళ నువ్వు బాప్తిసం పొందకుండా నేను ప్రతి పునరుద్ధాన దినాన్ని నేను ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తున్నావని నువ్వు భ్రమపడుతున్నావేమో. నువ్వు బ్రతిమాలి మొరలినను నీ ప్రార్థన వినకుండా చెవులు మూసుకుంటాడంటండి ఆయన. అక్కడేమో నీతిమంతుల ప్రార్థన వింటానంటున్నాడు, ఇక్కడేమో చెవులు మూసుకుంటానంటున్నాడు. ఏంటండి అని మనం గమనించాలి. మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి.
బాప్తీసం పొందినప్పుడే అర్హతను సంపాదించుకుంటాం. ఎలాంటి బాప్తీసం అండి? చూడండి ఎలాంటి బాప్తీసము అంటే ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి! ఎంత డబ్బు ఇచ్చి మనం కొనగలమండి? ఎంత విలువ గలదండి? ఎంత వెలగలదండి? మనం గమనించాలి. ఆయనలోనికి మనం బాప్తీసం పొందాలంటే వెనకాడడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. 5వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. మరి ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం అంటండి. మరి ఉచితంగా నీతిమంతులమే కాకుండా ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ దినాల్లో బాప్తీసం తీసుకోమంటే వెనకాడుతుంటారు. మళ్ళీ నేను నొక్కు ఎందుకు చెప్తానంటే బాప్తీసం అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన రాజ్యంలో, ఆయన చట్టంలో, ఆయన సంఘంలో మనం సభ్యుల కింద ఉండాలంటే బాప్తీసం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు సొత్తుగారు, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడి. చూడండి, మన సొత్తు కాదంటండి, విలువ బట్టి కొనబడిన వారు అంట. ఎలాంటి విలువ? ఆయన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మనందరినీ కొన్నాడండి ఆయన. కానీ నువ్వు బాప్తీసం తీసుకోవడానికి ఈ దినాన్ని వెనకాడుతున్నావంటే ఏమనుకోవాలి చెప్పండి? ఎంత కష్టపడ్డాడండి, ఎంత అవమానపడ్డాడు, ఎంతమంది పిడిగుద్దులు గుద్దారు, వస్త్రహీనత కలిగి ఉన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టారు, మరి పక్కలో బల్లింపోటు, కాళ్ళు శీలలు, ఇన్ని అనిపించినప్పుడు కూడా మరి మన గురించి ఎంత దయాలత్వం కలిగి ఉన్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మీ దేహంలో దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు సొత్తుగారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుడు. మన సొత్తు అనుకుంటాం, భ్రమపడతామండి. మన సొత్తు కాదు, మన సొత్తు అసలే కాదండి. నీకు ఊపిరిని సమస్తాన్ని ఇచ్చేవాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఊపిరిని సమస్తాన్ని ఇచ్చేవారు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలుల కార్యములు 20-28 అండి. 20-28లో మనం చదువుకున్నట్టు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉండడానికి, తన స్వరక్తం ఇచ్చి, సొంత రక్తం ఇచ్చి మనం సంపాదించాడండి. సొంత రక్తం ఖర్చు పెట్టాడండి ఆయన. ఎంత గొప్ప దయామయుడు, ఎంత గొప్ప కరుణామయుడు మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆయనలోనికి బాప్తీసం పొందాలి. గమనించినట్లయితే మరి అనేకులు ఈ విషయాన్ని పెడిసవని పెట్టి దేవుని సన్నిధికి వెళ్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అనేకులు ఈ విషయాన్ని పెడిసవని పెట్టి మరి ఆయన రొట్టెలోను ఆయన రక్తానికి గుర్తుగా సంబంధించినటువంటి ద్రాక్షరసంలోని చెయ్యివేయతన్నారు. అలా వేయడానికి వీలు లేదండి, అర్హత లేదండి. బాప్తీసం పొందిన వారికి అర్హత ఉంది, వేరే వాళ్ళకి లేదు. దేవుడు ఒప్పుకోడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మిడిమిడి జ్ఞానం కలిగి అనేకులు బోధిస్తున్నారు, ఆ బోధ వినడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అదే బోధించి అదే వినాలి. వాక్యం ఉన్నట్టుగా బోధించేదే వినాలి మనం. బైబిల్ ఏం చెప్తుందో, అది ఎలా మాట్లాడుతుందో అది వినాలి. మనం మాట్లాడినప్పుడు మాట్లాడాలి, సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి. లేనట్లయితే బైబిల్లో ఉన్నటువంటి తెగుళ్ళు వస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అంత భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-24 వరకు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకొనను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి 24 మరి వచనంలో గమనించినట్లయితే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎంత త్యాగం చేశాడండి ఆయన. ఆయన రక్తం సిందించాడు, మరి నీరు కారిందంటండి. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు పాపంలో ఉన్న మాను మీద మోసుకొనెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ సిలువు మాను మోసినప్పుడు అంటండి మొత్తం అందరి పాపాలు వేటైపోయి అంటండి ఆయనకి, లాగలేకపోయారు. ఆయన ఒక సహోదరుడు వచ్చి ఇలా అలా పడిపోతాడు. ఎందుకంటే అంత బరువు అయిపోయింది. మనం చూడడానికి ఎలాగుంటుందంటే ఏదో ఫిలింలో చూసినప్పుడు సిలువే కాదా అనుకుంటున్నారు. అంటే
ప్రతి ఒక్క మానవుని యొక్క పాపాలు దాని మీద వెయిట్ అయిపోయినప్పుడు అది లాగటానికి ఎంత కష్టపడ్డాడో అన్నటువంటి విషయాన్ని, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొను, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన గాయాలు పొందితే మనకు స్వస్థత వచ్చిందంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయన గాయాలు పొందడం ఏంటి, మన స్వస్థత రావటం ఏంటి? మరి ఆయనకి మనకున్న రిలేషన్షిప్ ఏంటి చూడండి. మన గురించి ఎంత శ్రమ పడ్డాడు ఆయన. నడి ఎండలో కలవరి సిలువలో చిందించడని రక్తమైన నడి ఎండలో మనం నడవలేము. కాళ్ళకేమో ముళ్ళు, ఆయన భుజం మీదేమో సిలువ. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనమంటే కొంచెం చెమట వస్తే ఓర్చుకోలేం, కొంచెం కష్టం వస్తే ఓర్చుకోలేం, కొంచెం నష్టం వస్తే ఓర్చుకోలేం మనం. కానీ ఆ విధంగా ఉండకూడదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. చూడండి, నడి ఎండలో ఎలాగా ఆయన మరి సిలువను లాక్కుంటూ వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యెహోవా నుండి సమస్తము ఇచ్చి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ దినాల్లో బాప్తిసం పొందడం అంటే ఇంకా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం, నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన దీపాన్ని వెలిగించాడు అంటాడు. ఏ దీపాన్ని వెలిగించాడు ఆయన? ఆ దీపం లేకపోతే నువ్వు లేవు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ దీపం ఉంది కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. ఆయన నీ దీపాన్ని వెలిగించాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నా దీపం వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని వెలుగుగా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలాంటి దీపాన్ని వెలిగించాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుని యొక్క ఆత్మ అంటండి యెహోవా పెట్టిన దీపం అంటే ఈ దీపాన్ని మర్చిపోతున్నాడు. నాకేంటండి డబ్బు ఉంది, నాకేంటండి శక్తి ఉంది, నాకేంటండి ఇల్లు ఉంది, నాకేంటండి కారు ఉన్నది, నాకేంటండి అన్నీ ఉన్నాయనుకుంటున్నాడు. భ్రమపడి బ్రతుకుతున్నాడు. ఆ విధంగా బ్రతకడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తగ్గించుకుని ఉండాలి. దేవుని దగ్గర తగ్గించుకుని ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును. ఎలాంటి దీపం? ఈ దీపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు మనం అసలు ఫస్ట్ కూడా ఈ దీపం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆది కాండంలోకి వెళ్ళాలి. ఆది కాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. 6-7 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధంలో జీవాయుధగా నరుడు జీవాత్మాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నరుడికి జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాన్ని మనం గమనించాలి. కానీ క్రీస్తులోనికి బాప్తిసం పొందాలంటే ఇయ్యాల కాదు రేపు అంటున్నారు, రేపు కాదు ఎల్లుండి అంటున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. భౌతికంగా ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు ఒప్పుకోడు. ఉచితంగా నీతిమంతులు అవ్వాలని చెప్పి ఆయన శ్రమాను వింటే నువ్వు రేపు ఎల్లుండి అంటున్నావేంటి? ఆ విధంగా ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవం లేనివాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, మరి జీవం ఉందంటే నేను బ్రతికే ఉన్నాను కదా అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం మళ్ళీ ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. మీరు సావనే సావరు. ఈ పళ్ళు తిన్నదినన్నా ఈ ఫలములు తిన్నప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి. అలా భౌతికంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. అంటే నువ్వు బ్రతికినా చనిపోయిన వాడితో సమానుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా చెప్తే ఎంత కోపం వస్తుంది? బాప్తిసం పొందిన వారికి ఆ విధంగా చెప్తే చాలా కోపం వస్తుంది. నేను జీవం కలిగి ఉన్నాను కదా. ఏం జీవం కలిగి ఉన్నావు? ఆత్మీయమైన జీవం ఉందా నీలో? లేదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మనం ఆయనలోనికి బాప్తిసం పొందవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ పాపం అనగా మనందరికీ వచ్చిందండి. అవమాదం వలన పాపం అన్నది అందరికీ వచ్చిందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
కీర్తన గ్రంథము 139 అధ్యాయం 15వ వచనం, నేను రహస్యమంది పుట్టిన నాడు, భూమి యొక్క అగాస్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకల్లో నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును. నియమింపబడిన దినములలో కాకమునిపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం పుట్టినప్పుడే, అంటే మనం ఇంకా పుట్టక మునిపే, ఒక బోలాకారంలో ఉన్నప్పుడే మన పేరు జీవగ్రంథంలో ఆయన రాసుకుంటున్నాడు అంట. ఎంత గొప్ప ధన్యత అండి! మన పేరు ఆయన జీవగ్రంథంలో రాసుకుంటున్నాడంటే బాప్తిసం పొందమంటే తర్వాత అంటున్నారు. జీవగ్రంథంలో మన పేరు రాసుకుంటున్నాడు ఎప్పుడు? నువ్వు పిండమునై ఉండగానే. కానీ మళ్ళీ ఇంకోటి పెట్టాడండి ఆయన. ఏంటి? బాప్తిసం అన్నది ఒకటి పెట్టాడు మళ్ళీ ఆయన. బాప్తిసం ద్వారాగా మీరు రక్షింపబడతారు. ఎందుకది? అవ్వమ్మ ఆదము చేసినటువంటి పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. దేవుని దృష్టిలో ఇంకేమీ లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అనేకమైన శుక్రకణాలు అతి వేగంగా ప్రయాణం చేసి తల్లి అండంలో కలిసినప్పుడు కొన్ని శుక్రకణాలు, వేల శుక్రకణాలు పడిపోతాయి. మరి ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఆయన దయ, ఆయన కృప అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భూమి అతి వేగంగా తిరుగుతుంది. భూమి మనం పడిపోవట్లేదు. అంటే మానవునికి నివాస యోగ్యంగా భూమిని తయారు చేశాడు దేవుడు. నిన్న భూమి మీద పెట్టాడు కొన్ని దినాలు. మరి అప్పుడులో ఆ దినాల్లో ఎన్ని దినాలు నువ్వు జీవిస్తావో నువ్వు గమనించుకోవాలి. నువ్వు జీవించే విధానం చూడగా నీ చేతిలో ఉన్నదని నువ్వు అనుకుని భ్రమపడుతున్నావేమో. అలాగనుకోనాక వీల్లేదు కనుక యాకోబు భక్తుడు అన్నాడు. యాకోబు భక్తుడు ఏమని చెప్పాడంటే, మరి నీ జీవం ఏపాటు ఇది, ఎంతసేపు కనపడ కొంతసేపు కనపడి ఆవిరితో పోల్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే చూడండి, మరి జీవగ్రంథంలో పేరు రాసుకున్నాడు. మరి ఆ జీవగ్రంథంలో పేరు రాసుకున్న పేరు మరి ఆయన ఉండేస్తాడా, తీసేస్తాడా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. జీవగ్రంథంలో పేరు రాసుకున్నాడు ఆయన. ఏంటంటే స్థిరత్వం కలిగి ఉండాలి నా బిడ్డలో అనే ఆలోచన అండి ఆయన. మరి 90వ కీర్తనలో మోసే గారి ప్రార్థన ఎన్ని మార్కులు దేవుని దగ్గర తీసుకున్నాడో చూడండి ఆయన. అంటే ఎవరు ప్రార్థన చేసినా ఈ విధంగా చేరేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఏమంటున్నాడని, ప్రభువా తరతరముల నుండి మగ నివాసస్థలము నీవే, పర్వతమును పుట్టక మునుపు, భూలోకమును పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నువ్వు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలను గతించినను నిన్నటి వలె ఉన్నవి, రాత్రి జాములై ఉన్నవి, వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయేవారు నిద్రింతురు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన 4 వచనాలే మనం గమనిద్దాం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే, పర్వతమును పుట్టక మునుపు, భూలోకం పుట్టింపక మునుపు, యుగయుగములు దేవుడు. నువ్వు మనుషులు మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తున్నావు. నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర నుంచి వెళ్ళారు కదా, నా దగ్గరికి వచ్చండి. నరులకి ఎందుకు వచ్చారండి? ఈ లోకంలోకి, భూమి మీదకి ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఆ ఎగ్జామ్లో కాలిపోయేవాళ్ళు. ఎటువంటి ఎగ్జామ్? నిత్య జీవానికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. మనం కష్టాలు పడాలి, నష్టాలు పడాలి, ఇరుకులు పడాలి, ఇబ్బందులు పడాలి. అందుకే మనం గమనించినట్లయితే మరి ఎటువంటి కష్టాలు పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ దినాల్లో గమనించినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా కష్టాలంటే క్రైస్తవులకు మాకే కష్టాలు రావాలా అని క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు. కానీ గమనించినట్లయితే ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహింపరచవలను. మరి క్రైస్తవంలోకి వచ్చినప్పుడు కష్టాలు వస్తాయండి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బాధ అనుభవించాలి. ఆ బాధలోనే సుఖం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ప్రభువారు మన గురించి ఎన్ని బాధలు అనుభవించారండి? ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు, వదక తేపడిన గొర్రెవలే ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 30-32, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా అని అతను అడగ్గా, ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడంటే నపుంసకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, నువ్వు మరి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, నీకేమైనా అర్థమవుతుందని అడుగుతున్నాను. అతడు ఎవడైనా ద్రోవ చూపకుంటే ఎలాగ నేను గ్రహింపగలనని చెప్పాను. రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనును. చూడండి, ఒక నపుంసకుడు ఒక ఉద్దేశం ఏ విధంగా ఉందో చూడండి, రథము ఎక్కించుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే
ఈ దినాల్లో బాప్తిసం పొందడం అంటే ఏదో సాకు చెప్తున్నారు. ఇక్కడ చూడండి సందర్భం ఏ విధంగా ఉన్నదో. గమనించినట్లయితే కూర్చుండి పిలుపును వేడుకున్నాను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేమనగా ఆయన గొర్రె వలె వదక తేబడి బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో అలాగనైనా నోరు తెరవకుండా ఉండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన దీనత్వం బట్టి ఆయనకి న్యాయ విమర్శన దొరకకపోయిను. ఆయన సంతాపం ఎవరు వివరించరు. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ సందర్భం ఏంటంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు అంటండి ఆయన. ఏమని ఇక్కడ ఆయన గొర్రె వలె వదకు తేబడును బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అన్నటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథంలో ఈ వాక్యం మనం గమనించాలండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందామండి. మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధాన అర్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇదే చదువుకుంటున్నాడు ఎవరు? నపుంసకుడు. ఫిలిప్పీ వెళ్ళి అడుగుతున్నాడండి, నీకు అర్థమవుతుందా? ఎవరన్నా ద్రోవ చూపినట్లయితే నాకు ఎలాగ అర్థమవుతుంది అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం మరి 34-39 చదువుకుందామండి. 34 నుంచి 39 ఏది? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 34 నుండి 39 వరకు చదువుకుందాం. అప్పుడు నపుంసకుడు ప్రవర్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తాని గూర్చినా వేరే వాని గూర్చినా దయచేసి నాకు తెలపమని ఫిలిప్పుని అడిగను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళిచుండగా నీళ్ళు ఒక చోట వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. చూడండి, ఎంత రివర్స్ అయిపోయింది. ఇవాళ బాప్తిసం తీసుకోమంటే సాకులు చెప్తున్నారు. నపుంసకుడు విన్నాడు వాక్యాన్ని. మరి నపుంసకుడు వాక్యం విన్నప్పుడు పిలుపు చెప్పగానే అక్కడ నీళ్ళున్నాయి, నీకు ఏమైనా ఆటంకమా, నాకు వెంటనే బాప్తిసం ఇచ్చేయి అని. చూడండి, అలాంటి దృఢ విశ్వాసం కలిగి ఉన్నాడు నపుంసకుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ నపుంసకుడిని చూసి మనం నేర్చుకోవాలంటే బాప్తిసం తీసుకునేవారు ఎలాగ అడిగాడో చూడండి. నాకు ఎవరన్నా ద్రోవ చూపిస్తే కానీ తెలియదు కదా, అంటే ఎవరన్నా నాకు బోధించేనే తెలుస్తుందా కదా క్రీస్తు గురించి. సువార్త మరి పిలుపు చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇరువురు మరి ఏమైందో మరి ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి వారు త్రోవలో వెళ్ళిస్తుండగా నీళ్ళు ఒక చోట వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడగా రథం నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వాసించిన ఎడల పొందవచ్చునని చెప్పును. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసించున్నానని ఉత్తరమిచ్చిన. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరూను నీళ్ళలోని దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చిన. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన త్రోవని వెళ్ళిపోయాను. అతడు ఫిలిప్పునకు మరి ఎన్నడూను చూడలేదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, సందర్భం మరి క్లోజింగ్లో ఎలాగుందో రివర్స్. ఆ విధంగా ఉంటున్నారా? దేవుడు అంటే నాకు ఇష్టమండి, దేవుడు నా కల్లో కనపడ్డాడండి, ఏవో చెప్తూ ఉంటారు. కానీ క్రీస్తులోనికి బాప్తిసం పొందాలంటే అర్హత కలిగి దేవునితో సంబంధం కలిగి ఉంటారన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఏంటంటే దేవుడు ఎవరిని పంపించాడండి? సొంత కుమారుని పంపించాడని రాయబడ్డదండి. గమనిద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, ననుసరింపు ఆత్మను అనుసరించి నడుచుకుని మనందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపనకు శిక్ష విధించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం గమనించాలండి, దేవుడు మరి ఎటువంటి మేలు చేస్తున్నాడో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరి గురించి మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముగింపులో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని, జయించేవాడు అలాగా తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఎంత మాత్రం తుడిచిపెట్టకంటే అంటే మరి జయించకుండా ఉన్నట్లయితే పేరు తుడిచివేయబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి.
అందుకని మనం జయించేవారిలాగా ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి. మరి ఆయన ఎంతో వెల కలిగి ఆయన స్వరక్తమిచ్చి సొంత రక్తమిచ్చి మన అందరిని కూడా సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే మనం మన సొత్తు కాదంటండి, మనం దేవుని సొత్తు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంతవరకు మీ ఆత్మీయ మాటలని మరి నేను బోధించడానికి మీరు ఇచ్చిన ఈ ఆదిత్యం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి బాప్తిసం తీసుకోవడానికి ఎంతోమంది వెనకాడుతున్నారు నాయన. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మీరు అందరూ కూడా మరి మిమ్మల్ని ధరించుకుని ఉన్నారని మీ వాక్యం చెలవిస్తుంది. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతున్నారని మీ వాక్యాలు చెలవిస్తున్నాం. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని విన్నవారందరూ కూడా మరి వాక్యాన్ని విని గ్రహించి మరి ఆ దినాల్లో మరి నపుంసకుడు ఏ విధంగా అయితే తీర్మానం కలిగి ఉన్నాడో అదేవిధంగా తీర్మానం కలిగి ఉండి మీలోనికి బాప్తిసం పొంది మరి అనేకమైన మేలు పొందాలని మేము ప్రార్థన చేసి ఉన్నాం. మరి అదేవిధంగా ఇంతవరకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి మీరు ఇచ్చిన ఆదిత్యం బట్టి మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నేను ఇంకా బలపడి అనేకమైనటువంటి విషయాలు మనం తెలియపరిచేటట్టు మీరు సహాయం చేయమని, ముందున్న సమయం అంతట్లో మీరే ఘనత ప్రభావాలు పొందమని ఈ చిన్న ప్రార్థన మీ పాదశని చేర్చుకుంటారని క్రీస్తునామమున అడిగిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు.